గోవింద ఓం నమో వెంకటేశాయ ఓం నమో వెంకటేశాయ గోవింద కంటావూరు మురుగన్ గారు లోకాన్నంతటినీ కూడా శుభంగా ఉండాలని తత్సంకల్పం చేత శ్రీ స్వామివార కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క అన్నదాన ట్రస్టు వ్యవస్థకు 10 టన్నుల కూరగాయలను స్వామివారి ట్రస్టుకు తరలించేటువంటి వ్యవస్థ ఏర్పాటు జరిగింది. గంటావూరు గంగమ్మ దేవస్థానం గుడి చైర్మన్ మురుగన్ గారు ఇచ్చారని చెప్పి రవి గారు చెప్తున్నారు. ప్రతి వారం శుక్రవారం మంగళవారం అంతా కూడా నిత్యాన్నదానం చేస్తూ ఉంటారు. గంటావూరు గంగమ్మ గుడిలో వారి పుట్టినరోజు ఈ నెల 27వ తేదీ జరిగింది. అప్పుడు మనకు బండి రాలేదు. ఆయన పుట్టినరోజు సందర్భంగా ఈరోజు మనకు దేవుడు ఈ బండి పంపించారు కాబట్టి ఆయన పుట్టినరోజు సందర్భంగా ఈరోజు వాళ్ళ కుటుంబం తరపున తిరుమల వెంగమాంబ అన్నదానం ట్రస్ట్కి ఈరోజు మనం కూరగాయలు పంపిస్తున్నాం. 10 టన్నుల కూరగాయలు. ఓం నమో వెంకటేశాయ ఓం నమో వెంకటేశాయ గోవింద 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 సాధ్యం ద్రవర్తితం వ్యక్తం వదినా యోజనం మయా విహార సంరక్షణార్థం స్వామి దేవరాప్యమహర్మగరిషే ఓం జయాయ నమః గోవిందాయ నమః శ్రీ వెంకటేశాయ నమః శ్రీ వెంకటేశాయ శ్రీ వెంకటేశ గోవింద శ్రీభద్రమారమణ గోవింద
గోవింద రమణ గోవింద రమణ గోవింద రమణ కళ్యాణాద్వరగాత్రాయ కామితార్థప్రదాయినే శ్రీమద్వేంకటనాథాయ శ్రీనివాసాయ మంగళాశాసన పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయ వెంకటేశాయ మంగళం శ్రీమద్వైకుంఠ విరక్తాయ స్వామి పుష్కరణీధరే రమయార్మమానాయ వెంకటేశాయ क्रमाणस्त्र धोरुघायो विष्णोरनाडवस विष्णु पृष्ठमस विष्णु स्नप्त्रस्त्वार्विष्णु शिवरसि विष्णोर्ध्रुवमसि वैष्णवपदि विष्णवेत्ता तदस्य प्रियमविभादा अस्या नरो यत्र कविरस्य नाम अतो देवा अपन्तु यतो न विष्णुर्विचक्रमेन् पृथिव्या सप्तनामभिः इदं विष्णुर्विचक्रमे त्रेदानरदेवरगं समोणवस्य गोविंद मी वक्षस्थल निवास गोविंद मुक्कलवाड अनाथ रक्षक गोविंद श्रीनिवास श्री वेंकटेश गोविंद स्वामी गोविंद रमण गोविंद పత్రాసవాసపాదార్పణమస్తు. పలమనేరు సమీపంలో గంటావూరు మురుగన్ గారు లోకాన్నంతటినీ కూడా శుభంగా ఉండాలని తత్సంకల్పం చేత శ్రీ స్వామివార కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క అన్నదాన ట్రస్టు వ్యవస్థకు వాళ్ళు యథాశక్తి సంకల్పంగా ఈ యొక్క ధార్మిక అనేటువంటి ఉద్దేశం చేత వాళ్ళ శక్తి సంకల్పం చేత ఈ యొక్క 10 టన్నుల కూరగాయలను స్వామివారి ట్రస్టుకు తరలించేటువంటి వ్యవస్థ ఏర్పాటు జరిగింది. ఇది అందరూ కూడా సుభిక్షంగా ఉండాలని, కుల మత వర్ణ విభేదాలు ఏవీ లేకుండా లోకా సమస్తం అందరూ కూడా బాగుండాలనే సత్సంకల్పం చేత ఈ యొక్క సంకల్పం చేశారు. కాబట్టి వారు వారి కుటుంబ సభ్యులందరూ కూడా మరియు గ్రామస్తులందరూ కూడా లోకమంతా కూడా సుభిక్షంగా ఉండాలని, ఆ శ్రీనివాసుని యొక్క కృపా కటాక్షాలు ఎల్లవేళలా ప్రతి ఒక్కరిపైన ఉండి ఆయన అందరినీ కూడా రక్షిస్తూ ఆయన చల్లని చూపుల్లో మనందరూ కూడా ఉండాలని భావిస్తూ సర్వే జనా సుఖినో భవంతు. నిత్యాన్నదాన సత్రానికి ప్రతి ఒక్కరూ పలమనేరు తరపున కూరగాయలు అందిస్తున్నారు. వారికి ఆ దేవదేవుని యొక్క ఆశీస్సులు మెండుగా ఉండాలని మనసారా అందరి తరపున కోరుకుంటున్నాను. అలాగే ఈరోజు గంటావూరు గంగమ్మ దేవస్థానం గుడి చైర్మన్ మురుగన్ గారు ఇచ్చారని చెప్పి రవి గారు చెప్తున్నారు. వారికి, రవి గారికి, వారి మిత్ర బృందానికి అందరికీ కూడా ఆ దేవుని యొక్క ఆశీస్సులు మెండుగా ఉండాలని చెప్పి మనసారా కోరుకుంటున్నాము. ముఖ్యంగా మనము ఈ కూరగాయలు ఈ విధంగా పోయేదానికి ముఖ్య కారణం ఈ ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళు బాగా ప్రచారం చేస్తున్నారు. వారికి ఆ దేవుని యొక్క ఆశీస్సులు మెండుగా ఉండాలని చెప్పి మనసారా కోరుకుంటున్నాను. ఓం నమో వెంకటేశాయ. అదేవిధంగా ఎప్పుడు వచ్చినా మా మండీ ఓనర్సు ప్రతి ఒక్కరూ వారి వంతు సహాయంగా వారికి తోచింది మీరు అడిగిన వెంటనే ఇస్తున్నారు. వారికి ఆ దేవదేవుని యొక్క ఆశీస్సులు నిండుగా ఉండాలని చెప్పి మనసారా కోరుకుంటున్నాము. అదేవిధంగా అమాలీలు కూడా బండి వచ్చినప్పుడల్లా వారి సహాయంగా కొద్దిగా సాయం చేస్తున్నారు. కూలీ ఆశించకుండా లోడ్ చేస్తున్నారు. వారికి దేవుని యొక్క ఆశీస్సులు మెండుగా ఉండాలని చెప్పి, అలాగే రైతులు పండించినటువంటి పంట గిట్టుబాటు ధరలు కూడా బాగా రావాలని చెప్పి, దేవుడు ఆశీర్వాదం కావాలని చెప్పి మనసారా కోరుకుంటున్నాము. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. ఈరోజు చాలా శుభదినం. పలమనేరులోని గంటావూరులో గల గంగమ్మ గుడి చైర్మన్, ధార్మిక రత్న, నంది అవార్డు గ్రహీత, ఎన్నో అవార్డులు తెచ్చుకున్నాడు మన గంటావూరు మురుగన్ గారు. ఎల్లవేళలా ప్రతిరోజు కూడా ప్రతి వారం శుక్రవారం మంగళవారం అంతా కూడా నిత్యాన్నదానం చేస్తూ ఉంటారు గంటావూరు గంగమ్మ గుడిలో. వారి పుట్టినరోజు ఈ నెల 27వ తేదీ జరిగింది. అప్పుడు మనకు బండి రాలేదు.
ఆయన పుట్టినరోజు సందర్భంగా ఈరోజు మనకు దేవుడు ఈ బండి పంపించారు కాబట్టి ఆయన పుట్టినరోజు సందర్భంగా ఈరోజు వాళ్ళ కుటుంబం తరపున తిరుమల వెంగమాంబ అన్నదానం ట్రస్ట్కి ఈరోజు మనం కూరగాయలు పంపిస్తున్నాం. 10 టన్నుల కూరగాయలు. ఆ మురుగన్ గారు వారి కుటుంబం ఎక్కడున్నా ఆయుర ఆరోగ్యాలతో, అష్టైశ్వర్య భోగభాగ్యాలతో, సిరి సంపదలతో, పేరు ప్రఖ్యాతలతో, పిల్లా పాపలతో చల్లగా నిండు నూరేళ్ళు ఉండాలని ఆ కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామిని కోరుకుంటున్నాము. ఇదే విధంగా మనం ప్రతి నెల కూడా పల్మనేరు మార్కెట్ నుంచి కూరగాయలు పంపిస్తున్నాం. రైతులు మంది ఓకేఆర్ అన్న, రెడ్ అన్న అందరూ కూడా రైతులు ప్రతి ఒక్క స్వచ్ఛందంగా చాలామంది రైతులు కూడా కూరగాయలు ఇస్తున్నారు. మన మండి యజమానులు కానీ రైతులు కానీ ప్రతి ఒక్కరు కూడా అందరూ సుభిక్షంగా ఉండాలని, వర్షాలు బాగా పడి మనకు పంటలు బాగా పండి రైతులంతా బాగుండాలని, ఎందుకంటే రైతే రాజు, రైతులు బాగుంటే మనమంతా కూడా 3 పూట్ల బాగా భోంచేస్తామని ఈ సందర్భంగా కలియుగ వెంకటేశ్వర స్వామిని మనం కోరుకుంటున్నాము. ఈ సమావేశానికి మేము ఎక్కడ ఏ చిన్న కార్యక్రమం చేసినా కూడా మాకు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులు వచ్చి దాన్ని యూట్యూబ్లో పత్రికలు తీసి మరి ఒక 10 మంది ఇక్కడికి వచ్చి అన్నదానానికి వాళ్ళు చేతునిచ్చేదానికి మీరు మీ చేతునిస్తున్నారు కాబట్టి ప్రత్యేకంగా మీ విలేకరులకు మేము ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తున్నాం, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఆ కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు మన పలమనేరు సమాజం పైన నిండుగా ఉండాలని మేము కోరుకుంటున్నాం. ఓం నమో వెంకటేశాయ, ఓం నమో వెంకటేశాయ, ఓం నమో వెంకటేశాయ, ఓం నమో వెంకటేశాయ. గోవింద 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 గోకులనందన గోవింద 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 హరి గోవింద 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 హరి సర్వోత్తమ గోవింద గోవింద ముందర బండి